నేను మిస్టర్ బి సినీ మూవీ రేటింగ్ యాప్ తో కలిసి సగర్వంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ది రైజ్ అండ్ రైజ్ ఆఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డీటెయిల్స్ రానున్న వీడియోల్లో, అలాగే సినీ మూవీ రేటింగ్ యాప్ లో కూడా. సినిమా అయిన మహా నేను మిస్టర్ బి రివ్యూలోకి వెళదాం. సోప్ గాడే చిన్ని నాయన సినిమాతో కింగ్ నాగార్జున సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ ఒకటి ఇచ్చి మహా ఊపు మీద ఉన్నారు. అదే ఉత్సాహంతో ఇప్పుడు సమ్మర్ కి స్వాగతం పలుకుతూ ఊపిరి సినిమాతో ఈ వారం థియేటర్లని పలకరించారు. ఈ సినిమాలో కింగ్ నాగార్జున ఓ వైవిధ్యమైన పాత్రను పోషిస్తూ తెలుగు సినిమా పరిశ్రమకి కొత్త ఊపిరిని అందించే ప్రయత్నంలో ఉన్నారు. దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించి గుండెల నిండుగా గర్వంతో కూడిన ఊపిరిని పీల్చుకోవాలని చూస్తున్నారు. కార్తీ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో డైరెక్ట్ గా నటిస్తూ రిఫ్రెషింగ్ ఊపిరిని పీల్చుకునే ఆలోచనలో ఉన్నారు. మరి వీళ్ళందరితో పాటు తెలుగు ప్రేక్షకులకి ఈ ఊపిరి ఎటువంటి అనుభూతినిచ్చే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, శ్రీను దొంగతనం కేసులో జైలుకి వెళ్లి పెరోల్ మీద బయటకు వస్తాడు. ఇంట్లో వాళ్ళు మనోడిని మనిషి కింద లెక్కేరు. కానీ కాలం కలిసి వచ్చి విక్రమాదిత్య అనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కి కేర్ టేకర్ గా ఉద్యోగాన్ని సంపాదించుకుంటాడు. ఓ యాక్సిడెంట్ కారణంగా విక్రమాదిత్యకు మెడ నుంచి కిందున్న బాడీ మొత్తం కూడా పనిచేయకుండా పోతుంది. పూర్తిగా కదలలేని పరిస్థితి, ఎవరైనా తోడు లేకుండా బతకలేని పరిస్థితి. శ్రీను విక్రమ్ కి దగ్గర అవుతాడు. వాళ్ళ మధ్య ఏర్పడిన బంధం ఇద్దరి జీవితాల్లోనూ కొత్త వెలుగును తీసుకొస్తుంది. ఆ వెలుగే ఈ ఊపిరి సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే, ముందుగా ఓ విషయం గురించి చాలా గట్టిగా మాట్లాడుకోవాలి. ఏంటంటే, కథల్లో చాలా రకాలు ఉన్నాయి, సినిమాల్లో చాలా రకాలు ఉన్నాయి. అన్ని కథల్ని ఒకేలాగా చెప్తే ఎంజాయ్ చేయలేం. ఏ కథలో ఉన్న ఎమోషన్ కి తగ్గట్టు అలా చెప్తేనే ఆ కథ పండుద్ది. అలానే సినిమా కూడా. చూసే ప్రతి సినిమాలోనూ మనకు బాగా అలవాటైపోయిన ప్రతి అంశము ఖచ్చితంగా ఉండి తీరాలని కోరుకోవటం మహాస్వార్థం అవుద్ది. ఆ స్వార్థం అన్నిసార్లు కదిలించేలా కిక్ ఇస్తుంది అని చెప్పుకోలేం. అలానే ఈ స్వార్థం కారణంగా అసలైన సినిమాటిక్ మజాలో ఉన్న ఎంజాయ్మెంట్ ని పూర్తిగా ఆస్వాదించే అవకాశం చిక్కదు. కొన్ని పరిమితులకు లోబడే ఎంజాయ్ చేస్తూ బావిలో కప్పల్లాగా మనకు తెలిసిందే గొప్ప అనుకుంటూ ఉండిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటి అంటే, అన్ని సినిమాల్ని ఒకేలా చూడకూడదు. కొన్ని సినిమాల్ని కొన్ని రకాలుగా చెప్తేనే అందం, వాటిని అలా చూసి ఎంజాయ్ చేస్తేనే అసలైన కిక్. ఈ ఊపిరి సినిమాలో కూడా అర్థం చేసుకుంటే పట్టలేనంత కిక్ ఉంది. రెగ్యులర్ సినిమాల కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ వేసుకుని చూస్తే ఈ సినిమాని ఎంజాయ్ చేయలేకపోవచ్చు, కానీ ఓ మంచి కథని ఆస్వాదిస్తున్నాం అన్న ఫీలింగ్ తో ఈ సినిమాని చూస్తే తప్పకుండా మనసుని టచ్ చేస్తుంది ఈ ఊపిరి. ఈ సినిమాలో రెగ్యులర్ లెక్కలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఎక్కువగా గుండెని బరువెక్కించే, ఎప్పటికప్పుడు కళ్ళల్లో చెమ్మ తెప్పించే ఎమోషనే కనిపిస్తుంది. అలా అని భారీ భారీ సెంటిమెంట్ సీన్స్ ఉన్నాయని చెప్పుకోవడానికి లేదు. ఈ సినిమాలో ఉన్న ఎమోషన్ వేసవిలో సాయంత్రం పూట పిల్ల కాలువ పక్కన కూర్చుంటే అలా వచ్చి ఇలా తాకి వెళ్లిపోయే చల్లగాలిలా ఉంటుంది. ఆ అనుభూతిని ఆస్వాదిస్తేనే ఆ మజా అర్థం అవుతుంది. వంశీ పైడిపల్లి చాలా చక్కగా ఈ సినిమాని తీశాడు. ఈ సినిమా ఫ్రెంచ్ మూవీకి రీమేక్, కానీ రీమేక్ అంటానికి మనసు రావట్లేదు. ఎందుకంటే వంశీ ఈ కథని అంత గొప్పగా అడాప్ట్ చేసుకున్నాడు. కథలో ఉన్న ఎమోషన్ ఎక్కడ డీవియేట్ అవ్వకుండా పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చేశాడు. ఆ కథని ఎలా చెప్తే అందమో ఆ అందాన్ని చెడనివ్వకుండా ప్రాణం పెట్టి ఈ సినిమాని తెరకెక్కించినట్టు అనిపించింది. ఎమోషన్స్ ని, ఫీలింగ్స్ ని చాలా చక్కగా క్యారీ చేశాడు. వంశీ ఈ సినిమాని సూపర్ గా హ్యాండిల్ చేశాడు అంటానికి ఓ ఎగ్జాంపుల్ చెప్తా. నాగార్జున క్యారెక్టర్ కంప్లీట్ గా కుర్చీలోనే ఉంటది. ఆయన చూస్తే అందరికి జాలి అనిపించే పరిస్థితి, కానీ తన మీద జాలి చూపించడం ఆ పాత్రకి ఇష్టం ఉండదు. ఈ విషయాన్ని వంశీ ఎంత బాగా హ్యాండిల్ చేశాడు అంటే, సినిమా చూస్తున్నంతసేపు కూడా ఎక్కడో కూడా నాగార్జున క్యారెక్టర్ మీద మనకి జాలి కలగదు. ఆ పాత్రకి మానసికంగా కొంత బాధ ఉంటది. సినిమా చూసే ప్రాసెస్ లో ఆ క్యారెక్టర్ ఫిజికల్ కండిషన్ గురించి ఆలోచించం, అతని మానసికమైన బాధ తీరిపోవాలని ఆలోచిస్తూ ఉంటాం. ఆ బాధలు తీరుతున్నప్పుడు అతను ఆనందపడితే అతనితో పాటు మనం ఆనందపడతాం. అంత బాగా ఈ కథని డీల్ చేశాడు వంశీ. వెరీ వెరీ గుడ్. తర్వాత కింగ్ నాగార్జున ఆ రోల్ లో అద్భుతంగా నటించారు. నిజంగా నటుడిగా ఆయనకి సినిమా పైన ప్యాషన్ కి, కమిట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పకుండా ఉండలేం. వృత్తి పట్ల ఆయన ప్రదర్శిస్తున్న డెడికేషన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తప్పకుండా ఆయన ఎంతో మందికి స్ఫూర్తినిస్తారు. అంత మంచి పాత్రలో కనిపించారు. తర్వాత కార్తీ ఫ్యాంటాస్టిక్ గా చేశాడు. నాగార్జున గారు లేకపోతే ఈ సినిమా ఎలా తెలపోద్దో, కార్తీ లేకపోయినా ఈ ఊపిరి సినిమాకి అర్థం లేదనే చెప్పుకోవాలి. వాట్ ఏ యాక్టర్, వాట్ ఏ యాక్టర్. స్టీల్ చేసేసాడు అంతే షోని. ఈ సినిమా చూసి కార్తీ పెర్ఫార్మెన్స్ ని లవ్ చేయకుండా ఉండడం చాలా కష్టం. కొలతేసినట్టు మోతాదు ప్రకారం ఎమోషన్స్ ని ఎంతవరకు అవసరమో అంతవరకు ఎక్స్ప్రెస్ చేస్తూ సూపర్ గా చేశాడులే. షూర్ గా కార్తీ అందించిన ఎంటర్టైన్మెంట్ ని ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. తమన్నా గ్లామరస్ రోల్ లో తన పాత్రకు ఏ మేర న్యాయం చేయాలో ఆ మేర న్యాయం చేస్తూ బాగానే యాక్ట్ చేసింది. తర్వాత జయసుధ, కల్పన, తనికలపర్ని, ప్రకాష్ రాజ్ వారి పాత్రలకు తగ్గట్టు చాలా బాగా చేశారు. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయనే చెప్పాలి. ముఖ్యంగా పిఎస్ వినోద్ గారి సినిమాటోగ్రఫీ ఎక్స్ట్రాడినరీ. అంతే ఊపిరి సినిమాకి సంబంధించి మేజర్ హైలైట్స్ లో తప్పకుండా సినిమాటోగ్రఫీ కూడా నిలుస్తుంది. పిఎస్ వినోద్ గారు ఈ సినిమాకి ఇచ్చిన విజువల్ ఫీలింగ్ బ్రహ్మాండం అనే చెప్పుకోవాలి. ఎడిటింగ్ కథలో ఉన్న ఫీల్ ని చక్కగా ఎలివేట్ చేసిందనే చెప్పుకోవాలి. కాకపోతే సెకండ్ హాఫ్ లో కొంత పార్ట్ సాగదీసినట్టు ఉంటది.
డైరెక్టర్ ఎడిటర్ ఈ విషయంగా కాస్త ఆలోచించుకుని కొంత చొరవ తీసుకుని ఉన్నట్టయితే ఆ ఫీలింగ్ స్కిప్ అయి ఉండేది. గోపీసుందర్ గారి పాటలు బాగున్నాయి. పాటలన్నింటినీ కూడా చాలా చక్కగా పిక్చరైజ్ చేశారనే చెప్పుకోవాలి. తర్వాత పీవీపీ బ్యానర్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ అనే చెప్పుకోవాలి. మొత్తంగా ఊపిరి సినిమా గురించి చెప్పుకోవాలి అంటే సినిమాలో నాగార్జున ఉన్నాడు, కార్తీ ఉన్నాడు అని చెప్పేసి ఏవేవో ఊహించుకుని వెళ్తే పూర్తిగా ఎంజాయ్ చేయలేరు. ఇద్దరు స్టార్ ఆర్టిస్టులు గొప్పగా ఎమోషన్స్ ని పండిస్తూ అద్భుతంగా కథ చెప్పారు. ఆ కథే ఊపిరి, దాన్ని చూడటానికి వెళ్తున్నాం అని ఫిక్స్ అయ్యి థియేటర్ కి వెళ్తే తప్పకుండా ఊహించిన అనుభూతిని ఎంజాయ్ చేస్తారు. ఇది ఊపిరి సినిమాకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.